హాయ్ గైస్, మనం ఈ వీడియోలో స్ట్రాంగ్ ఎలిమెంట్ ని అండ్ బ్రింగ్ అటెన్షన్ టు ఎలిమెంట్ ని ఎప్పుడు వాడాలో చూద్దాం. ద బ్రింగ్ అటెన్షన్ టు ఎలిమెంట్ బి అనేది సాధారణంగా కీవర్డ్స్ ని సమరైజెస్ లో హైలైట్ చేయడానికి లేదా ప్రోడక్ట్ నేమ్స్ ని రివ్యూస్ లో చూపించడానికి వాడతారు. యూజువల్లీ బ్రౌజర్స్ ఈ టెక్స్ట్ ని బోల్డ్ ఫేస్ లో డిస్ప్లే చేస్తాయి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. బి ఎలిమెంట్ వాడి ప్రోడక్ట్ నేమ్స్ ని హైలైట్ చేసిన రివ్యూలో బ్రౌజర్స్ లో ఈ పార్ట్ ఆఫ్ టెక్స్ట్ బోల్డ్ టెక్స్ట్ గా కనిపిస్తాయి. ఈ విజువల్ ఎంఫసిస్ వలన రీడర్స్ కి ప్రోడక్ట్ నేమ్స్ వెంటనే గమనిస్తారు. కానీ మీరు ఇంపార్టెన్స్ ఆఫ్ ద టెక్స్ట్ ని హైలైట్ చేయాలనుకుంటే బి ఎలిమెంట్ బదులు స్ట్రాంగ్ ఎలిమెంట్ వాడాలి. స్ట్రాంగ్ అనేది ఒక సిమాంటిక్ HTML ఎలిమెంట్. ఇది టెక్స్ట్ క్రూషియల్ లేదా అర్జెంట్ అని చూపిస్తుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. స్ట్రాంగ్ ఎలిమెంట్ వాడి ఒక వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ ఇవ్వడానికి. స్ట్రాంగ్ ఎలిమెంట్ communicates that sense of urgency. విజువల్లీ రెండు బి మరియు స్ట్రాంగ్ చాలా సిమిలర్ గానే ఉంటాయి. ఎందుకంటే రెండు కూడా బ్రౌజర్ లో డిఫాల్ట్ గా బోల్డ్ గా రెండర్ అవుతాయి. కానీ వాటి మీనింగ్స్ చాలా డిఫరెంట్. బి ఎలిమెంట్ బ్రింగ్ అటెన్షన్ టు టెక్స్ట్ కి అటెన్షన్ మాత్రమే ఇస్తుంది, కానీ హయ్యర్ లెవెల్ ఇంపార్టెన్స్ కన్వే చేయదు. స్ట్రాంగ్ ఎలిమెంట్ ఇంపార్టెన్స్ లేదా అర్జెన్సీని కన్వే చేస్తుంది. కాబట్టి వీటిని సెలెక్ట్ చేసేటప్పుడు టెక్స్ట్ పర్పస్ మరియు ఇంపార్టెన్స్ ని సరౌండింగ్ కంటెంట్ లో చూసుకొని యూజ్ చేయాలి.